హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ బిఆర్. వెల్కమ్ టు మిస్టర్ బిఆర్ టెక్ టాక్స్. ఫ్రెండ్స్, ఈరోజు మన టాపిక్ ఏమంటే ఫ్లిప్కార్ట్ బిగ్ బిలియన్ డేస్లో జరుగుతున్న పెద్ద స్కామ్ అనమాట. అదే లోయెస్ట్ ప్రైస్ లాక్. ఎట్టి పరిస్థితిలో దీన్ని అయితే యూజ్ చేయకండి. మీ ₹1000 బొక్క అయితే పెట్టుకోకండి. మన సబ్స్క్రైబర్స్ చేస్తారని నేను అసలు అనుకోలేదనమాట. మన సబ్స్క్రైబరే ఒకరు లోయెస్ట్ ప్రైస్ లాక్ అనేది అది కొనేసి నాకు స్క్రీన్ షాట్ పెట్టా. బ్రో, లోయెస్ట్ ప్రైస్ లాక్ అయితే తీసుకున్నాను. ఇప్పుడు నాకు ఈ మొబైల్ అనేది లో ప్రైస్లోనే దొరుకుతుంది కదా, ఇంకేమైనా చేయాలా అని అడిగా. నేను షాక్ అయిపోయినాను. అరే వీడియో చేయడం కొంచెం డిలే చేసినామే అనేసి. ఎందుకు అంటే దీనివల్ల మనకి ఎటువంటి బెనిఫిట్ లేదనమాట. వాడు ఎక్కడ మెన్షన్ చేయలేదు. నీకు మాత్రమే ఎవరైతే లోయెస్ట్ ప్రైస్ లాక్ తీసుకుంటారో వాళ్ళకి మాత్రమే లో ప్రైస్లో ఇస్తాము, అలానే మెయింటైన్ చేస్తాము అనేసి వాడు ఎక్కడ మెన్షన్ చేయలేదు. నీకు ఒక 48 అవర్స్ వరకు లో ప్రైస్లోనే పెట్టే ట్రై చేస్తాము, అది మేము గ్యారంటీ ఇస్తామని మెన్షన్ చేశా, కానీ దాన్ని నమ్మాల్సినంత అవసరం కూడా లేదన్నమాట. అండ్ ఏమంటే ఇది నాన్ రీఫండబుల్ అమౌంట్. సో నువ్వు ఆ మొబైల్ కొనలేదనుకో, వాడు అమౌంట్ నీకు ఇవ్వడనమాట. ఇది నాన్ రీఫండబుల్ అమౌంట్. ఇదైనా ఒక టైంలో యాక్సెప్ట్ చేయొచ్చు, ఎందుకంటే వాడు అక్కడ మెన్షన్ చేసినాడు. మనం కొంచెం అబ్జర్వ్ చేసినా కానీ మనకు అక్కడ కనిపిస్తుంది నాన్ రిఫండబుల్ అమౌంట్ అనేసి. సో ఒక్క రకంగా యాక్సెప్ట్ చేయొచ్చు. ఇక్కడ మీకు తెలియని విషయము అండ్ అసలు ఎవ్వరికి ఎక్కడ మనకి మెన్షన్ చేయని విషయం ఏం తెలుసా, ఎక్స్చేంజ్ ఆఫర్ అనేది నీకు ఉండదు. ఇది మెన్షనే చేయలేదు. నువ్వు లోపల డాక్యుమెంట్ లోపల పోయి మళ్ళీ క్వశ్చన్స్ అంతా పోతే అక్కడ ఉంటుంది, కానీ నీకు ఎక్కడ వాడు పైన మొబైల్ కొనే టైంలో ఎక్కడ వాడు నీకు మెన్షనే చేయలేదనమాట. నీకు ఎక్స్చేంజ్ ఆఫర్ అనేది వాడు ఇవ్వడు. ఇక్కడే నీకు 4-5K బొక్క అనేది అయితే పడుతుందనమాట. నార్మల్ సేల్స్ టైంలో మనం ఏమన్నా మొబైల్ ఎక్స్చేంజ్ చేస్తే 2K or 3K ఎక్స్చేంజ్ ఆఫర్ అనేది అయితే ఉంటుంది. అదే బిగ్ బిలియన్ డేస్ టైంలో 5K 6K ఆఫర్ కూడా ఉంటుంది, 4K డెఫినెట్గా ఉంటుంది అనమాట. ఇక్కడే నువ్వు 2-3K లాస్ అయితే అవుతావు అనమాట. ఇంకా నీకు తగ్గించి ఏం లాభం చెప్పు. ఇది అయితే వాడు అసలు ఎక్కడ మెన్షన్ చేయలేదు. మన సబ్స్క్రైబర్ ఇప్పుడు నాకు ఒక స్క్రీన్ షాట్ పెట్టాను కదా, ఆ పర్సన్ అడిగినాను, బ్రో నువ్వు ఫుల్ అమౌంట్ కట్టేస్తానావా లేదా ఎక్స్చేంజ్ ఏమన్నా పెడతానావా అంటే, లేదు బ్రో, లాస్ట్ వీడియోలో మనం చెప్పినట్లు ఎక్స్చేంజ్ పెడదాం అనుకుంటాను. నాకు అక్కడ ఆల్రెడీ ఒక మొబైల్ ఉంది అండ్ ఈ టైం మనకి ఫ్లిప్కార్ట్ బిగ్ బిలియన్ డేస్లో 4-5K ఎక్స్చేంజ్ ఆఫర్ కూడా ఉంటుంది కదా, సో అట్లా ఎక్స్చేంజ్ పెడదామన్నప్పుడు నాకు షాక్ అయింది. ఇప్పుడు ఈ పర్సన్కి ఎక్స్చేంజ్ ఆఫర్ ఉండదు. ఇప్పుడు ఎక్స్చేంజ్ ఆఫర్ పెట్టాలంటే ఇది క్యాన్సిల్ చేయాలి. ఇది క్యాన్సిల్ చేస్తే ₹1000 బొక్కనికి, ₹1000 బొక్క వాడు ఇవ్వడు. అది ఫ్లిప్కార్ట్కే బెనిఫిట్. ఇక్కడ ఏమేమి బెనిఫిట్స్ ఉంది ఫ్లిప్కార్ట్ కంటే, ఇట్లా చాలామంది క్యాన్సిల్స్ చేస్తారు, డెఫినెట్గా క్యాన్సిల్ చేస్తారు. ఇక్కడ మనకి ₹1000 లాభం అనేది ఉంటుంది. అండ్ ఒకవేళ ఆ మొబైల్ కొన్నారనుకో, ఎక్స్చేంజ్ ఆఫర్ అనేది ఇవ్వాల్సిన పని లేదు కదా, కస్టమర్కి ఎక్స్చేంజ్ ఆఫర్ ఇవ్వాల్సిన పని లేదు. అక్కడ ఒక 4-5K బెనిఫిట్ కదా ఫ్లిప్కార్ట్కే. ఎట్లా చూసుకున్నా కానీ ఫ్లిప్కార్ట్కే బెనిఫిట్, మనకి ఎటువంటి బెనిఫిట్ అయితే లేదు. ఎట్టి పరిస్థితుల్లో లోయెస్ట్ ప్రైస్ అసలు ఎందుకు నీకు ఇప్పుడు నువ్వు ఒక మొబైల్ కొనాలనుకున్నావు, దానికోసం అమౌంట్ కూడా అడ్జస్ట్ చేసుకున్నావు, పక్కా కొంటావు నువ్వు, ఇది నీకు తెలుసు, క్లారిటీ ఉంది నీకు. సో ఇప్పుడు నువ్వేం చేస్తావు, 27th మనకు ఆఫర్ స్టార్ట్, 26కి అందరికీ ఎర్లీ యాక్సెస్ అనేవి వచ్చేస్తుంది. సో 26th ఆ ఒక్కరోజు నువ్వు ఆ మొబైల్ చూసి కొనలేవా, అంత టైం నీకు లేదా? 26, 27, 28 ఈ 3 days కూడా నీకు అదే ప్రైస్లో ఉండాలా? అవసరం లేదు కదా. ఒకవేళ నువ్వు చాలా బిజీ పర్సన్, అసలు నీకు టైం అనేదే లేదు, నువ్వు ఎక్కడో మిస్ అయిపోయేసి ఒక 2-3 days కూడా నువ్వు మిస్ అయిపోయేసి 27th or 28th నువ్వు ఆ మొబైల్ కొనేట్లయితే అప్పుడు ఇదేమన్నా పనికి రావచ్చేమో. అది అప్పుడు కూడా పనికి రాదనేసి నా ఫీలింగ్ అయితే. సో వేస్ట్ అయితే చేసుకోకండి. సో ఇదన్నమాట ఈసారి ఫ్లిప్కార్ట్ బిగ్ బిలియన్ డేస్లో జరుగుతున్న పెద్ద స్కామ్. సో ఊరికి మీ అమౌంట్స్ అంతా వేస్ట్ చేసుకోకండి, ఇట్లాంటి స్కామ్స్లోకి అంతా పడకండి. అండ్ మన మిస్టర్ బిఆర్ టెక్ టాక్స్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి అట్లా పక్కన బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. సో ఇట్లాంటి నెక్స్ట్ లేటెస్ట్ వీడియోలన్నీ మీరు మిస్ కాకుండా అయితే ఉంటారు. అండ్ సీ ఇన్ అవర్ నెక్స్ట్ లేటెస్ట్ వీడియోస్. బై బై అండ్ టేక్ కేర్ ఫ్రెండ్స్.